అయితే నెక్స్ట్ వచ్చేసి భావబలాలు చూసేటప్పుడు భావబలాలు కూడా ఇట్లాగే లెక్కిస్తారు. ఒక భావంలో ఏ భావం, ఉదాహరణకు పుత్రస్థానం 5 లగ్నం నుంచి తీసుకున్నారు, 5వ స్థానం, ఆ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఓకే, ఆ స్థానాధిపతి ఆ స్థానంలోనే ఉన్నాడా, ఆ భావంలోనే ఉన్నాడా, లేకపోతే ఇంకెక్కడన్నా మిత్రక్షేత్రంలో ఉన్నాడా. శత్రుక్షేత్రంలో ఉంటే మన మైనస్ పాయింట్లు వేస్తారు ఆ భావానికి. భావాధిపతి మిత్రక్షేత్రంలో ఉండాలి. ఆ తర్వాత పోతే ఆ భావం దుస్థానం అయిందా అంటే 6, 8, 12 అట్లా అయ్యిందనుకోండి ఆ భావం. ఆ భావం చెడడం అంటే ఆ భావం మీద ఏదన్నా గ్రహము తన ప్లానెట్ ఆస్పెక్ట్ అంటారు. అంటే ఉదాహరణకి పాపగ్రహ దృష్టి ఆ భావం మీద చూడబడిందని, ఆ భావాధిపతి మంచి క్షేత్రంలో లేడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అట్లా భావాన్ని కూడా మనం ఏంటంటే అనలైజ్ చేస్తాం. బలాలు చూసేటప్పుడు నేను చెప్పిన వివాహానికి లగ్న బలం వచ్చేసి పోతే 4, 5, 7, 8 ఈ భావాలు చూస్తామని చెప్పాం కదా. సో చూసేటప్పుడు ఆ భావం ఎలా ఉంది అనేది కూడా చూస్తాం అన్నమాట. భావం ఎంత బలంగా ఉన్నది దాన్ని బట్టి మనం ఏంటంటే అంతర్దశలు, మహాదశ, అంతర్దశ, భుక్తి, సూక్ష్మదశ, ప్రాణదశల్లో అతనికి ఏమి జరుగుతుంది అనేది మనం ప్రెడిక్షన్ చేయొచ్చు. అది ప్రెడిక్షన్ చేయాలి అంటే ఎంతో నైపుణ్యత కావాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, ఎంతో లోతుగా స్టడీ చేయాలి. అంతేగాని ఎలిక పెళ్ళి పాములు చెప్పేసి వివాహం ఆపకుండా ఎంతో అధ్యయనం చేయండి, నేర్చుకోండి. మీరు